గౌరవనీయులు కె నరసింహులు గారు ఎస్ఏ తెలుగు వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సభాయ నమః. సభను అలంకరించినటువంటి పెద్దలకు, ఈనాటి సన్మాన గ్రహీతకు, ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారములు, పిల్లలకు నా ఆశీస్సులు. ఈనాటి సమావేశ ముఖ్య కారణం మన యొక్క పూర్ణ కుంభం లాంటి ఒక గొప్ప మనసు కలిగినటువంటి మన జాఫర్ సార్ గారు రిటైర్డ్ కావడం అనేది మనం చేసుకున్నటువంటి ఒక దురదృష్టంగా భావించవచ్చు. కానీ ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఇలాంటి మన స్కూలుకు వస్తారో రారో కూడా నా యొక్క అనుమానంగానే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన్ను మన స్టేజ్ పైన ఇంతమంది పొగుడుతూ ఉన్నారు, కానీ ఎదుట పొగడం వేరు, ముఖస్థుతి చేయడం వేరు. ఆయన లేకపోయినా ఆయన పేరు చెప్తే పొగిడేటువంటి అతని యొక్క గొప్ప విశేషాలు చెప్పేటువంటి ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈయన 2000 పోయిన సంవత్సరం జూన్లో మన పాఠశాలకు వచ్చినప్పుడు నేను సుండుపల్లి హై స్కూల్లో పనిచేసినప్పుడు నాతో పాటు మూర్తి సార్ కానీ, జయచంద్ర సార్ కానీ, ఇంకా వెంకటరమణ సార్ అనేటువంటి వాళ్ళందరూ కూడా సార్ దగ్గర పనిచేశారు. ఎవరయ్యా మీ స్కూల్కి వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అంటే ఇట్లా ఎస్ఎండి జాఫర్ సార్ అంటే, ఆయననా? నిజంగా మీరు అదృష్టవంతులయ్యా, మీ యొక్క స్కూల్లో స్వర్ణయుగం మీరు చూస్తారు, అంతటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి అని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. వాళ్ళు చెప్పిన తర్వాత నిజంగానా అని ఆలోచిస్తే ఆయన మన ఈ సంవత్సర కాలంలో ఒక ఉపాధ్యాయున్ని ఏదైనా కసురుకోవడం కానీ, విసుక్కుకోవడం కానీ, మనల్ని ఎవరిని నొప్పించినటువంటి సందర్భం నేనైతే చూడలేదు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి మన జాఫర్ సార్ గారు. అలాంటి వ్యక్తి మనకు లభించడం కూడా మనం అదృష్టంగానే భావించాలి. ఒకటి పెద్దలు చెప్తుంటారు, వజ్రం ఎక్కడున్నా వజ్రమే అని. అంటే వజ్రం కంకణంగా ధరించిన, హారంగా ధరించిన దాని యొక్క విలువ మారదనమాట. అలానే మన యొక్క జాఫర్ సార్ గారు ఈ స్కూల్లో ఉన్నా, ఇంకొక స్కూల్లో ఉన్నా, ఎక్కడ పని చేసినా కూడా అలానే గౌరవ మర్యాదలు పొందుతాడని మనం కళ్ళారా చూసాం. ఈ యొక్క వక్తల్లో కూడా, వారి యొక్క మాటల్లో కూడా మనం విన్నాం. ఇలాంటి మంచి వ్యక్తిని ఒక సంవత్సర కాలం పాటే మనం పనిచేసి దూరం చేసుకోవడం అనేది మన యొక్క సమయం. ఆయన చివరి దశలో ఇక్కడ రావడం వల్లనే మనం కోల్పోయాం. అదేవిధంగానే ఆయన యొక్క ఎలాంటి వ్యక్తి అంటే, ఏదైనా కానీ ఎస్ఆర్లో ఇంక్రిమెంట్ వేయించుకోకపోయినా, సార్ మీరు ఇంకా ఎంటర్ చేసుకోలేదు, మీకేమీ అవసరం లేదా అని మనల్నే